డాక్టర్ గారు, మార్నింగ్ నిద్ర లేవగానే పాదాలు నొప్పులుగా ఉంటున్నాయి. కాలు కింద మోపగానే విపరీతమైన నొప్పి వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి సరైన సమాధానం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే మరొక ఆర్థోపెడిక్ సమస్య ఏంటంటే, చాలామందికి ప్రొద్దుట లేవగానే పాదంలో నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఓపీడీలో, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో. సార్, మార్నింగ్ లేవగానే కాళ్ళు కింద పెట్టగానే పచ్చిపుండిలాగా అనిపిస్తుంది. కూర్చుని లేచి నడుస్తున్నప్పుడు కొంచెం దూరం నడిచే వరకు చాలా పెయిన్ అనిపిస్తూ ఉంది. సో ఏంటిది, ఏదో అక్కడ చీమ వచ్చేసిందా ఏమొచ్చేసింది అని చెప్పేసి ఈ చీలమండ బోన్, ఏదో క్యాల్కేనియం బోన్ అని దేని అంటామో దాని మీద ఉండే హీల్ ప్యాడ్లో ఈ సమస్య ఉంటుంది అనమాట. చాలామంది అక్కడ ఏదో చీమ పట్టేసిందేమో సార్, అంత నొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే, ఈ మెడికల్ టెర్మినాలజీలో దీన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాం. ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది ఏంటంటే, ఈ క్యాల్కేనియం బోన్కి అతుక్కుని ఉండే ఒక ఫేషియా అనమాట. అది ఒక సాఫ్ట్ టిష్యూ, చెప్పాలంటే ఒక కండరం లాంటి లిగమెంట్స్ లాంటి స్ట్రక్చర్ అనమాట. అది దాన్ని టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ ఫేషియా. అది మన ఫుట్ యొక్క ఆర్చ్ మెయింటైన్ చేయడానికి, అంటే మనం పాదం కింద పెట్టినప్పుడు పడిపోకుండా ఈ పాదంకి భూమికి మధ్యలో కరెక్ట్గా ఈ ఉండే బోన్స్ అన్ని కరెక్ట్గా ఆర్చ్ మెయింటైన్ చేసేదానికి ఆ లిగమెంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫేషియాలో ఎందుకు సమస్య వస్తుందంటే, కొంతమందిలో స్వతహాగానే ఆ హీల్ ప్యాడ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవాళ్ళు, సాధారణంగా ఈ సిస్టర్స్, లేకపోతే సిస్టర్ అంటే నర్స్ జాబ్ చేసేవాళ్ళు, సర్జన్స్, అలాగే కండక్టర్ జాబ్ చేసేవాళ్ళు, అలాగే టీచర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిపరంగా ఎక్కువసేపు నిల్చుని ఉంటారు. ఎక్కువసేపు నిల్చుని ఉన్నప్పుడు ఈ బోన్కి ఈ మనం నిల్చున్న ప్రదేశానికి మధ్యలో ఈ హీల్ ప్యాడ్ అనేది ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది అనమాట. గురైనప్పుడు ఆ హీల్ ప్యాడ్లో ఇది ఎక్కడైతే అతుక్కుని ఉంటుందో అక్కడ లోపల ఈ సమస్య ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇది రెస్ట్ ఉన్నంతసేపు ఇది బాగానే ఉంటుంది. ఒక్కసారి రెస్ట్ నుంచి మనం లేచి నడిచినప్పుడు ఆ ఇనీషియల్గా, అంటే ఆ ముందుగా ఉంచే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో పాదం దగ్గర, అవి చాలా నొప్పిగా ఉంటాయి అన్నమాట. అందుకే దీనికి ఒకటి ఇంటి దగ్గర చేయదగ్గ రెమెడీ ఏంటంటే, లేచిన వెంటనే నడవకుండా కొంచెం కాళ్ళు పైకి కిందికి కదిపి నడవడం ద్వారా ఆ యొక్క నొప్పి అంత తీవ్రతని మనం కొంచెం వరకు తగ్గించవచ్చు. అలాగే మనం ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వాళ్ళలో ఒక విధమైన ఫుట్వేర్, అంటే ఇప్పుడు ఈవెన్ మనం ఇంట్లో కూడా మనం ప్రస్తుతం వాడుతున్న ఫ్లోరింగ్ ప్రకారం మనం చెప్పులు లేకుండా నడవడం వల్ల ఏమవుతుందంటే, హీల్ ప్యాడ్ ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం వాడే ఇంత పూర్వకాలం అంటే మట్టి ఫ్లోరింగ్ ఉండేది, ఇప్పుడు సిమెంట్ ఫ్లోరింగ్ పోయింది, దెన్ తర్వాత మార్బుల్స్ వచ్చినాయి, మొజాయిక్ ఫ్లోరింగు, దెన్ విట్రిఫైడ్, ఇప్పుడు మార్బుల్ విట్రిఫైడ్ ఫ్లోరింగ్లు వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఇంపాక్ట్ని తీసుకునే ఫ్లోరింగ్లు కావు. కాబట్టి మనం వాటి మీద ఫుట్వేర్ లేకుండా, చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఈ హీల్ ప్యాడ్ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది అనమాట. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనే ప్రాబ్లం సమస్య రావడానికి కారణమవుతుంది. అందుకని ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు, లేకపోతే ఇలాంటి ఫ్లోరింగ్ నడుస్తున్నప్పుడు మీకు లేదు నాకు ఇబ్బంది వస్తుందని ఇనీషియల్గా, అంటే ప్రారంభంలోనే మీకు లక్షణాలు కనపడినప్పుడు ఏం చేయాలంటే, ఈ చెప్పులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ చెప్పులు కూడా ఎంసీఆర్ చెప్పులు అని ఉంటాయి, లేదా మెమరీ ఫోమ్ చెప్పులు అని ఉంటాయి కమర్షియల్గా. ఎంసీఆర్ అనేది ఏ చెప్పుల షాప్లోనో దొరుకుతుంది. డాక్టర్ చెప్పులు అంటారు, డయాబెటిక్ చెప్పులు అంటారు. సాధారణంగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళలో వచ్చే ఈ న్యూరలాజికల్, అలాగే రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు డయాబెటిక్ పేషెంట్స్లో చాలా సాధారణంగా ఉంటాయి. కాబట్టి పాదంలో వాళ్ళకి ఇవి సజెస్ట్ చేస్తారు. కానీ ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ ఉన్న ప్రతి పేషెంట్, లేకపోతే ప్లాంటార్ ఫేషియైటిస్ లక్షణాలు కనపడిన ప్రతి ఒక్కరు కూడా ఈ చెప్పులు వేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఇది వేసుకుని ఉండటం ద్వారా ఇది ప్రెషర్ రిలీవింగ్ అనమాట. అంటే మన బరువు ఇది పడుతున్నప్పుడు కొంచెం ఆ బరువుని ఈ చెప్పులు అబ్జార్బ్ చేస్తాయి. ఈ మైక్రోసెల్యులర్ రబ్బర్ అనేది అబ్జార్బ్ చేయడం ద్వారా మనకి ఆ ఒత్తిడి వల్ల ఉండే నొప్పి చాలా వరకు ఉపశమనం ఉంటుంది. అలాగే కొన్ని అంటే ఫుట్ అండ్ యాంకిల్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా దాని నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. ఇంకొకటి, ఎక్కువ నిల్చునేది, ఎక్కువ దూరం నడిచేది సమస్య ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఇది వస్తుంది. కాబట్టి మన దైనందిన కార్యక్రమాల్లో ఏవైతే మనం కూర్చుని చేసుకోగలమో ఆ విధంగా కూర్చుని చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను ముందే చెప్పినట్టు
కూర్చుని లేచి నడిచినా ప్రొద్దుట లేవగానే నొప్పి ఎక్కువ వస్తుంది అనిపించినప్పుడు ఈ నడిచేటప్పుడు లేచి నడవాలనుకునే ముందు కొంచెం పాదాన్ని పైకి కిందికి ఎక్సర్సైజ్ లాగా చేసి దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఆ ఫేషియాని అప్పుడు నడవడం ద్వారా నొప్పి యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది. అలాగే వేడి గోరువెచ్చని నీళ్లు మన పళ్ళెంలో కానీ లేకపోతే బకెట్లో కానీ వేసి వాటిలో మన పాదాలు ఉంచడం ద్వారా దాని యొక్క తీవ్రత అనేది కూడా తక్కువ అవుతుంది. ఇది చాలా వరకు సింపుల్ మెజర్స్. అలాగే ఈ ఫుట్వేర్ చేంజ్ చేయటం అండ్ అలాగే మెడికేషన్, సింపుల్ పెయిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడడం, గోళీలు వాడడం ద్వారా కూడా దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. కొంతమందిలో వైటమిన్ సి అలాగే కొన్ని కొల్లాజన్ పెప్టైడ్ సంబంధించిన మందులు కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి వాడినప్పుడు కూడా దీనిలో ఉపశమనం ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లమ్స్. అంటే దాని అంతటవే కొంతకాలం తర్వాత చాలా వరకు మన సింపుల్ లైఫ్ స్టైల్, మనం చేస్తున్న కార్యక్రమాల్లో, మనం చేస్తున్న దైనందిన కార్యక్రమాల్లో కొన్ని మార్పులు అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ద్వారా వాటి నుంచి మనం విడుదల పొందొచ్చు. ఇలా రాగానే ఏదో ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కాకపోతే ఏంటంటే చెప్పులు లేకుండా నడవటం అనేది చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి పాదానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు మనం వేసుకునే ఫుట్వేర్ సరిగ్గా లేకపోవటమో లేకపోతే ఫుట్వేర్ లేకుండా ఎక్కువ నడవటం వల్లనో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇప్పుడు ఈ పెయిన్ వల్ల ఏమి ప్రాణం పోదు, ఏదో అయిపోదు, కానీ మనం దైనందిన జీవితంలో మనం లైఫ్లో ఎంతవరకు మనం పెయిన్ ఫ్రీ లైఫ్ ఉంటున్నాం అనేది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని సూచిస్తుంది. కాబట్టి వీటన్నింటికీ తగిన సమయంలో తగిన వ్యక్తుల దగ్గర, డాక్టర్స్ దగ్గర సరైన సలహాలు తీసుకుని దానికి మనం సరైన రెమెడీ మనం పొందవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీకు ఏమన్నా సమస్యలు ఉంటే, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దగ్గరలోని ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ లేకపోతే మీరు మాకు సంప్రదించి కానీ వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. పాదం అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనది. మన ప్రతి నడకలో, ప్రతి విషయంలో దాని యొక్క ఆరోగ్యం మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. ఓకే, తగిన జాగ్రత్త తీసుకోండి. టేక్ కేర్. థ్యాంక్ యూ.